హైదరాబాద్ లో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్, మ్యాంగో మీడియా సంస్థలో సోదాలు నిర్వహిస్తున్నారు. దిల్ రాజుకు చెందిన బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. వందల కోట్ల రూపాయలతో దిల్ రాజు నిర్మాణ సంస్థ సినిమాలను నిర్మిస్తోంది. ఇక వందలాది కోట్లు ఖర్చు పెట్టేందుకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, వచ్చిన లాభాలు ఎవరెవరికి వెళ్తున్నాయి, ఐటీ అధికారులకు సరైన లెక్కలు చూపిస్తున్నారా లేదా అన్న కోణంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇక ఎస్వీసీ సంస్థ బ్యాలెన్స్ షీట్స్ అలాగే ఐటీ రిటర్న్స్ ను పరిశీలిస్తున్నారు. దిల్ రాజు కన్స్ట్రక్షన్ లిమిటెడ్ కంపెనీలో కూడా సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ లో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్, మ్యాంగో మీడియా సంస్థల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. దిల్ రాజుకు చెందిన బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. వందల కోట్ల రూపాయలతో దిల్ రాజు నిర్మాణ సంస్థ సినిమాలు నిర్మిస్తోంది. వందలాది కోట్లు ఖర్చు పెట్టేందుకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, వచ్చిన లాభాలు ఎవరెవరికి వెళ్తున్నాయి, ఐటీ అధికారులకు సరైన లెక్కలు చూపిస్తున్నారా లేదా అన్న కోణంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఎస్వీసీ సంస్థ బ్యాలెన్స్ షీట్స్, ఐటీ రిటర్న్స్ పరిశీలిస్తున్నారు. దిల్ రాజు కన్స్ట్రక్షన్ లిమిటెడ్ కంపెనీలో కూడా సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ లో ఐటీ అధికారుల సోదాలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి లైవ్ లో అందిస్తారు. శశి, హైదరాబాద్లో పలు చోట్ల ఉదయం నుంచి కూడా వరుస ఐటీ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. సినీ నిర్మాణ సంస్థలో తర్వాత నిర్మాతల లక్ష్యంగా ఐటీ అధికారులు సోదాలు కొనసాగిస్తూ ఉన్నారు. ప్రధానంగా దిల్ రాజు నివాసంతో పాటు దిల్ రాజుకు సంబంధించినటువంటి ఇళ్లు, కార్యాలయాల్లో ఈ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. అలాగే దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్కు సంబంధించి ఇంకా అనుబంధ సంస్థలు ఏవైతే ఉంటాయో అనుబంధ సంస్థల్లో కూడా ఈ సోదాలు ప్రజెంట్ కంటిన్యూ అవుతున్నాయి. నేను దిల్ రాజు నివాసం వద్ద ఉన్నాను. ప్రజెంట్ దిల్ రాజు నివాసం వద్ద సుమారు 5 బృందాలు ఐటీ అధికారులు ఈ సోదాల్లో పాల్గొన్నాయంటూ కూడా చెప్పుకోవచ్చు. ఉదయం 6 గంటలకు చేరుకున్నటువంటి ఐటీ అధికారులు ఇప్పటి వరకు కూడా ఈ సోదాలను కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే దిల్ రాజు నిర్మాణ సంస్థకు సంబంధించినటువంటి పలు కీలకమైనటువంటి పత్రాలను సేకరించారు. ఆ తర్వాత ఆ వివరాల ఆధారంగానే ప్రజెంట్ గతంలో ఐటీ చెల్లించినటువంటి ఐటీ పనులు కావచ్చు, తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి పనుల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాలు ఏమైనా ఉన్నాయా అన్న అంశాల గురించి ప్రధానంగా ఆరా తీస్తూ ఉన్నారు. అయితే ఈ మధ్య కాలంలో దిల్ రాజు నిర్మాణ సంస్థ పెద్ద ఎత్తున కూడా సినిమాలను నిర్మిస్తూ ఉంది. భారీ బడ్జెట్ సినిమాలను నిర్మిస్తుంది. సంక్రాంతికి ప్రధానంగా 2 సినిమాలను దిల్ రాజు నిర్మాణ సంస్థ నిర్మించింది. ఇందులో ఒకటి గేమ్ చేంజర్, సుమారుగా 450 కోట్ల రూపాయల బడ్జెట్తో ఈ గేమ్ చేంజర్ సినిమా నిర్మాణం జరిగింది. ఆ తర్వాత ఇదే కాకుండా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాకు కూడా సుమారుగా 80 కోట్ల రూపాయల వరకు కూడా దిల్ రాజు నిర్మాణ సంస్థ ఖర్చు పెట్టింది. అయితే 100 కోట్ల రూపాయలు నిర్మాణ సంస్థలకు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి, అసలు నిధులు సమీకరణ ఎలా జరుగుతుంది, ఇందులో ఏవైనా అవకతవకలు ఉన్నాయా అన్న అంశాల గురించి ప్రధానంగా ఐటీ అధికారులు ఇప్పుడు ఫోకస్ చేశారు. ఈ సినిమా నిర్మించడానికి ఎక్కడెక్కడి నుంచి డబ్బులు వస్తూ ఉన్నాయి, ఒకవేళ వస్తే అవన్నీ కూడా ఆదాయ పన్ను శాఖ అధికారులకు సరైన రీతిలో చూపిస్తూ ఉన్నారా, లేకపోతే ఈ యొక్క వచ్చేటటువంటి పెట్టుబడులను దాచేస్తున్నారా అన్న అంశాల గురించి కూడా ప్రధానంగా ఐటీ అధికారులు ఇప్పుడు ఫోకస్ చేస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. అలాగే 100 కోట్ల సినిమా నిర్మాణం చేపట్టిన తర్వాత లాభాలు కూడా అంతే భారీ స్థాయిన వస్తూ ఉన్నాయి. అయితే ఇలా వచ్చినటువంటి లాభాలు ఎవరెవరికి వెళ్తూ ఉన్నాయి అన్న అంశాల గురించి కూడా ప్రధానంగా ఇప్పుడు ఫోకస్ చేస్తున్నటువంటి సందర్భం. చాలా సంస్థలు కూడా వచ్చినటువంటి లాభాలను తక్కువగా చూపించి నష్టాలను ఎక్కువగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వచ్చినటువంటి లాభాలను ఇతర సంస్థల్లోకి మళ్లించి ఈ సంస్థల్లో నష్టాలు చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఇందులో భాగంగా దిల్ రాజు నిర్మాణ సంస్థల్లో కూడా ఇలాంటి అవకతవకలు ఏమైనా చోటు చేసుకున్నాయా అన్న అంశాల గురించి ప్రధానంగా ఐటీ అధికారులు ఇప్పటికే ఫోకస్ చేశారు. అయితే ఉదయం నుంచి ఐటీ అధికారులు దిల్ రాజు నివాసంలో సోదాలు కొనసాగిస్తుంటే కొద్దిసేపటి క్రితం ఒక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుందంటూ కూడా చెప్పుకోవచ్చు. దిల్ రాజు భార్య తేజస్విని ఐటీ అధికారులు వెంట పెట్టుకుని బయటికి తీసుకువెళ్లారు. ఆమెను బ్యాంకుకు తీసుకుని వెళ్లారు. అయితే జూబ్లీ హిల్స్లోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో దిల్ రాజు భార్య తేజస్వినికి అక్కడే అకౌంట్ ఉంది. అక్కడ లాకర్లు కూడా ఉన్నట్టుగా ఇప్పటికే ఐటీ అధికారులు గుర్తించారు. ఇందులో భాగంగా లాకర్లను ఓపెన్ చేయించడానికి తేజస్విని ఐటీ అధికారులు వెంట పెట్టుకుని వెళ్లారు. అయితే ఆ లాకర్లను ఆమె చేత ఓపెన్ చేయించారు కూడా. తిరిగి సుమారుగా 1.5 గంటల తర్వాత తేజస్విని దిల్ రాజు నివాసానికి ప్రజెంట్ ఆమె చేరుకున్నారు. ఆమెను మాట్లాడించేటువంటి ప్రయత్నం చేసినప్పుడు సినిమా రిలేటెడ్గానే ఈ సోదాలు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయంటూ కూడా ఆమె బదులు ఇవ్వడం కూడా జరిగింది. ప్రధానంగా సాధారణ తనిఖీలే అంటూ కూడా ఆమె చెబుతూ ఉన్నారు.
ప్రజెంట్ జూబ్లీ హిల్స్లో ఒక బ్యాంక్లో లాకర్ ఉండడం వల్ల ఆ లాకర్కు సంబంధించినటువంటి వివరాలు అడిగారు. సో ఆ బ్యాంక్ లాకర్ కూడా ఓపెన్ చేయించి ఇచ్చామంటూ కూడా ఆమె చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేశారు. సో మొత్తానికి అందరూ భావించినట్టుగానే సినిమా రిలేటెడ్ సోదాలంటూ కూడా ఉదయం నుంచి కూడా ప్రచారం జరిగింది. ఇప్పుడు దిల్ రాజు భార్య తేజస్వి కూడా ఇదే అంశాన్ని ఆమె నిర్ధారణ చేయడం కూడా జరిగింది. సో మొత్తానికి సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు కంటిన్యూ అయ్యేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కేవలం దిల్ రాజు నివాసంలో మాత్రమే కాకుండా దిల్ రాజుకు సంబంధించినటువంటి ఇతర సంస్థలు కూడా ఉన్నాయి. ఇతర సంస్థల్లో కూడా ఈ సోదాలు ప్రజెంట్ కంటిన్యూ అవుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ వచ్చినటువంటి సినిమాల్లో వచ్చినటువంటి లాభాలను ఆయా సంస్థల్లోకి ఏవైనా మళ్లించారా అన్న అంశాల గురించి కూడా ప్రధానంగా ఆ సంస్థలకు సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా ఇప్పటికే తెప్పించుకుని ఆరా తీస్తున్నటువంటి సందర్భం కూడా ఉంది. సో సుమారుగా 55 బృందాలు ఐటీ బృందాలు ప్రజెంట్ ఈ సోదాల్లో పాల్గొంటున్నట్టుగా తెలుస్తుంది. సో సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు సుదీర్ఘంగా కొనసాగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. లక్ష్మీ దుర్గా. రైట్, థ్యాంక్ యూ శశి.